రైట్, ఈ రోజు జరగబోయే మ్యాచ్ అయితే ఇటు పోటాపోటీగా ఉంటుంది. మరి ఒకవేళ ఈ రోజు జరగాల్సిన మ్యాచ్ పిచ్ ఏ విధంగా ఉండబోతుంది, ఎవరికి అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది ఇటు ముంబై గైట్ కోల్కతాక? ముంబై ఒకటి శాలిని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీవన్ నోస్ యాక్చువల్లీ ఇట్స్ బ్యాటింగ్ బెల్టర్ లాగా ఉంటాయి కండిషన్స్ అక్కడ. 200+ స్కోర్స్ చాలా చూస్తుంటాం మనం. అండ్ రెడ్ సాయిల్ ఆఫ్ కోర్స్ అప్పుడప్పుడు మాత్రం బాల్ స్కిడ్ అవుతుంటుంది. సో స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఐ థింక్ నారాయణ్ లాంటి బౌలర్లు, వరుణ్ చక్రవర్తి లాంటి బౌలర్లు చాలా కీలకంగా మారుతారు. అండ్ ముంబై ఆల్సో లాస్ట్ మ్యాచ్ లో మరొక విషయం మనం మర్చిపోయినాం, అసలు విఘ్నేష్ పొత్తూర్ అని చెప్పి ఒక బౌలర్ అండి, కేరళ బౌలర్. ఫస్ట్ మ్యాచ్ లో 3 వికెట్స్ తీసుకున్న తర్వాత అతన్ని ప్లేయింగ్ లెవెల్ లో ఆడించలేదు. సో ఐ మీన్ కొన్ని సర్ప్రైజింగ్ జడ్జ్ చూసాం మనం. అండ్ వాళ్ళకు కరణ్ శర్మ లాంటి బౌలర్ కూడా ఉన్నాడు, ఎక్స్పీరియన్స్ బౌలర్. శాంట్నర్ వాజ్ నాట్ దట్ మచ్ ఇంప్రెసివ్. సో ఐ థింక్ వాళ్ళు ఎవరినైనా ఒకళ్ళని డ్రాప్ చేసి బౌలర్స్ లో ఫారిన్ లో జాక్సన్ తీసుకోవచ్చు. జాక్సన్ కంటిన్యూస్ గా ఆడించాలి. జాక్స్ కెన్ బౌల్, జాక్స్ కెన్ బ్యాట్ ఆల్సో యాక్చువల్లీ. సో ఆ విషయంలో కొంచెం వాళ్ళు, నేను అనుకుంటాను, జాగ్రత్త కూడా తీసుకోవాలి. సో ఎందుకంటే ఈ రోజు వికెట్ అబ్సల్యూట్లీ శాలిని ఒక బెల్టర్ లాంటి వికెట్, బికాస్ బౌండరీస్ చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటాయి అక్కడ స్క్వేర్ లోనైతే. అండ్ బ్యాటర్స్ ఎంజాయ్ ద కండిషన్. సో అందుకని అక్కడ టాస్ అనేది కూడా అంత కీలకంగా మారదు ఒక్కొక్కసారి, బికాస్ బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు గెలుస్తారు, సెకండ్ చేసిన వాళ్ళు గెలుస్తారు. చేజింగ్ ఆల్సో బికమ్స్ ఈజియర్ యాక్చువల్లీ, సెట్టింగ్ ఏ టార్గెట్ బికమ్స్ ఈజియర్. సో 2 టీమ్స్ లో బ్యాటర్స్ అద్భుతంగా ఉన్నారు. బాంబేకి ఇంకా సెట్ కాలేదు కాంబినేషన్స్, అండ్ కోల్కతాకు కొన్ని మెల్లమెల్లగా సెట్ అవుతున్నాయి కనుక ఒక ఎక్సైటింగ్, ఒక రన్ ఫెస్ట్ అంటాం కదా, ఇట్స్ కైండ్ ఆఫ్ మ్యాచ్ అయితే చూడబోతున్నామండి, నో డౌట్ అందులో. శాలిని, సుధీర్ గారు, మెయిన్ గా ఇటు కోల్కతా నైట్ రైడర్స్ బలాలంటే ఏమని చెప్తారు? ఐ థింక్ బౌలింగ్ లో, బ్యాటింగ్ లో రెండిట్లో వాళ్ళు స్ట్రాంగ్ గానే కనబడుతున్నారు ఆన్ పేపర్. ఫస్ట్ మ్యాచ్ లో ఆఫ్ కోర్స్ కూడా వాళ్ళు అగైనెస్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ లో అద్భుతమైనటువంటి స్టార్ట్ తర్వాత స్ట్రగుల్ కావడం చూసాం. ఎందుకంటే ఆ మ్యాచ్ లో కూడా కోల్కతాలో శాలిని ఒక 200+ క్లియర్ గా సాధ్యంగా కనబడింది. అండ్ ఒకవేళ అది స్కోర్ చేసినట్లయితే ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ యాక్చువల్లీ. బట్ ఆ ఛాన్స్ ను మిస్ చేసుకున్నారు. అండ్ వాళ్ళకు మీరు చూడండి బ్యాటింగ్ లో ముఖ్యంగా లెఫ్ట్ హ్యాండెడ్స్ ఎక్కువగా ఉన్నారు. అండ్ లెఫ్ట్ హ్యాండెడ్స్ లో మీకు నారాయణ్ ఈ రోజు ఆడినట్లయితే అగైన్ ఈ విల్ ఓపెన్ ద ఇన్నింగ్స్ విత్ క్వింటన్ డికాక్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్. సో అలా కొంచెం లెఫ్ట్ హ్యాండెడ్స్ చాలా ఉండడం తోటి నేను అనుకుంటాను ముంబై మరి ఎవరిని ఆడిస్తారో చూడాలి స్పిన్ లో వాళ్ళని కట్టడి చేయడానికి. సో ఒక వండర్ఫుల్ బ్యాటింగ్ అయిపోయింది. రహానే హిమ్సెల్ఫ్ ఇస్ అ గుడ్ బ్యాటర్, వి నో దట్. అండ్ రసల్ వరకు వాళ్ళకు, ఈవెన్ రఘువంశీ కూడా చాలా చక్కటి బ్యాటింగ్ కనబడతారు. టాప్ ఆర్డర్ ఆడతాడు, మిడిల్ ఆడతాడు, ఒక పిచ్ హిట్టర్ గా కూడా ఉపయోగపడతాడు రమన్దీప్. సో ఐ థింక్ దే హావ్ గాట్ ఎ వెరీ గుడ్ బ్యాటింగ్ లైనప్. ఎక్కడ కూడా వాళ్ళకు బ్యాటింగ్ లో స్ట్రెంత్ తక్కువ ఉన్నట్టు కనబడదు. బౌలింగ్ లో కూడా మనం ఇంతకుముందు చెప్పినట్టు శాలిని, నారాయణ్, వరుణ్ చక్రవర్తి ఈ కాంబినేషన్ వర్కౌట్ అయినట్లయితే దే విల్ బి వెరీ హ్యాపీ అండి. రానా లాంటి బౌలర్ ఉన్నాడు, స్పెన్సర్ జాన్సన్ ఆడతాడు, ఎందుకంటే ఇంకా నోకియా ఫిట్ గా కాలేదు కనుక. సో ఐ థింక్ దే గోట్ ఎ వెరీ గుడ్ బౌలింగ్ లైనప్. అండ్ రస్సల్ ఇప్పటి వరకు అయితే బౌలింగ్ చేయలేదు ఫస్ట్ 2 మ్యాచెస్ లో. మేబీ వీ డోంట్ నో ద స్ట్రాటజీ, టాక్టిక్స్ తెలియదు వాళ్ళు. అండ్ ఈజ్ ఆల్సో ఎ గుడ్ బౌలర్. అండ్ లాస్ట్ సీజన్ కంటే ముందు లాస్ట్ సీజన్ లో కూడా అతడు వన్ ఆఫ్ ది బెస్ట్ వికెట్ టేకర్స్ గా కూడా మంచి స్పెల్స్ కనబరిచాడు. సో నేనేమనుకుంటానంటే వాళ్ళకు బౌలింగ్ లో కూడా స్ట్రెంత్ ఉంది, బ్యాటింగ్ లో స్ట్రెంత్ ఉంది. అండ్ ఆన్ పేపర్ ముంబైతో కంపేర్ చేసినట్టయితే మనకు డీప్ గా బ్యాటింగ్ లైనప్ కూడా ఉంది శాలిని. రైట్, ఈ రోజు మరి సొంత గడ్డపై ఇటు ముంబై ఆడబోతుంది. అసలు ముంబై బ్యాటింగ్ లైనప్ విఫలమవడానికి రీజన్ ఏంటి మెయిన్ గా? ముంబై బ్యాటింగ్ లైనప్ విఫలం కావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంతకుముందు అనుకున్నట్టు రోహిత్ శర్మ హ్యాస్ టు బి ఎట్ హిస్ బెస్ట్ అండి. ఎందుకంటే ప్రతిసారి కూడా టోర్నమెంట్స్ వాళ్ళు గెలిచినప్పుడల్లా రోహిత్ నుండి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన ప్రతిసారి చూసేవాళ్ళం మనం. అండ్ ఈ సంవత్సరం కొంచెం కొత్త బ్యాటర్స్ వచ్చారు వాళ్ళకు. జాక్స్ ఈ ప్లేడ్ ఫర్ బెంగళూరు, అండ్ అతడు ఈ టీంలోకి వచ్చాడు ఇప్పుడు. అండ్ రికల్టన్ వచ్చాడు. సో ఐ థింక్ దర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. అండ్ తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, తర్వాత హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి బ్యాటర్సే. బట్ టాప్ ఆర్డర్ లో వాళ్ళకు మంచి స్టార్ట్ లభించటం లేదు. ఎందుకంటే రోహిత్ శర్మ ఫస్ట్ 2 మ్యాచెస్ లో ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ అయినాడు. లాస్ట్ మ్యాచ్ లో ఈ హిట్ కపుల్ ఆఫ్ బౌండరీస్ శాలిని. బట్ ఆ తర్వాత సిరాజ్ ఒక మంచి బౌలింగ్ తోటి బాల్ తోటి అతన్ని అవుట్ చేశాడు. అండ్ అప్పుడు కూడా ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ కావడం చూసాం మనం. సో లాస్ట్ 4-5 ఇయర్స్ లో ఆ ఫస్ట్ ఓవర్ దాన్ని ఏమంటారంటే హికప్స్ అంటారా, దాని నుంచి ఇంకా బయటికి రావటం లేదు రోహిత్ శర్మ. అండ్ ఈ మధ్యలో కూడా అంత పెద్ద చెప్పుకోదగ్గ ఫామ్ కనబరచలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్లో చక్కగా ఆడాడు కానీ, బట్ అంతకు ముందు కూడా ఈజ్ లీడింగ్ వెల్. యాజ్ ఎ లీడర్ గా ఈజ్ బిన్ ఫెంటాస్టిక్. ఇండియాను ఒక మంచి విజయపథంలో నడిపిస్తూ వచ్చాడు. బట్ యాజ్ ఎ బ్యాటర్ గా ఐ థింక్ చాలా ఫెయిల్యూర్స్ చూసాం రోహిత్ నుండి. సో దాట్ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ రికల్టన్ కూడా ఈజ్ అ గుడ్ ప్లేయర్, గుడ్ స్ట్రోక్ ప్లేయర్, సౌత్ ఆఫ్రికన్. అండ్ జాక్స్, ఈ 3 ప్లేయర్స్ లో ఎవరైనా ఫస్ట్ మీకు ఒక మంచి స్కోర్ సెట్ చేయాలి, లేకుంటే మంచి టోటల్ చేంజ్ చేస్తున్నప్పుడు శాలిని
ఓపెనర్స్ ఒక మంచి స్టార్ట్ ఇవ్వాలి. అప్పుడే మీకు ఏమవుతుందంటే కొంచెం ప్రెషర్ అనేది తగ్గుతుంది. సో వై డిడ్ గుజరాత్ విన్ ఇన్ అహ్మదాబాద్ మీరు చెప్పండి. అప్పుడు శుభ్మన్ గిల్ అండ్ అదే రకంగా సాయి సుదర్శన్ ఒక మంచి స్టార్ట్ అందించారు. సో అప్పుడే వాళ్ళు గెలవగలిగారు. ఈవెన్ చెన్నై కూడా ఫస్ట్ మ్యాచ్ లో గెలిచినప్పుడు 2 మ్యాచెస్ తర్వాత ఓడిపోయినారు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అండ్ వాళ్ళకు రచిన్ రవీంద్ర రాణించాడు అండ్ లాస్ట్ మ్యాచ్ లో ఫెయిల్ అయినాడు అతను. అండ్ ఈవెన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కూడా కోహ్లీ అండ్ సాల్ట్ యొక్క స్టార్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. అండ్ హైదరాబాద్ వరుసగా 2 మ్యాచెస్ ఓడిపోవడానికి కారణం కూడా మనం చూసాం. ఫస్ట్ మ్యాచ్ విక్టరీ తర్వాత ఓపెనర్స్ లో ఒకళ్ళు త్వరగా అవుట్ అవుతున్నారు. అసలు యాక్చువల్ గా టాప్ ఆర్డర్ కొంచెం మరొకసారి డీలేగా కనబడింది. సో అక్కడనే నాకు ఏమనిపిస్తుంది అంటే ముంబైకి కొంచెం బిట్ ఆఫ్ అది కనబడుతుంది. అండ్ దే హ్యావ్ టు క్లిక్ అండి, ఎందుకంటే హోమ్ క్రౌడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. హోమ్ క్రౌడ్ ముందు ప్రెషర్ కూడా ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వీళ్ళ చేతిలోనే ఓడిపోయినారు కనుక ఐ థింక్ టాప్ ఆర్డర్ హ్యాస్ టు క్లిక్ టుడే. మరి మీరు అన్నట్టు టాప్ ఆర్డర్లో ఎవరెవరు ఉంటే బాగుంటుంది, మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఇటు ముంబై ఇండియన్స్ లో? సజెషన్ ఏంటంటే వాళ్ళే అదే ఇద్దరు కంటిన్యూ అవుతారండి. ఎందుకంటే రికల్టన్ అయితే యూ కాన్ డ్రాప్ హిమ్ ఇమీడియట్లీ బికాస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్ అండ్ ఒక లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అద్భుతంగానే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ కపుల్ ఆఫ్ సీజన్స్ లాస్ట్ సీజన్ ముందు కూడా ఈశాన్ కిషన్ వాళ్ళకి ఆడేవాడు. ఈశాన్ అండ్ రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసేది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఎప్పుడు కూడా అద్భుతంగానే ఉంటుంది, డౌటే లేదు. అండ్ ఆ తర్వాత టాప్ లో నాకేమనిపిస్తుంది అంటే జాక్స్ లాంటి ప్లేయర్ కంటిన్యూస్ గా ఆడించి టాప్ లో తీసుకొస్తారు. బికాస్ ఈ లవ్స్ టు హిట్ ద బాల్. పవర్ ప్లే లో కూడా చాలా అద్భుతంగా హిట్ చేస్తుంటాడు. అండ్ రోహిత్ శర్మ చాలా మంది అంటుండవచ్చు అంటే ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ అవుతున్నాడు కనుక ఫస్ట్ డౌన్ వస్తే ఎలా ఉంటుంది, బికాస్ వి సా దట్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ టెస్ట్ మ్యాచెస్ లో కూడా వచ్చేసాం. వర్కౌట్ కాలేదు. ఆస్ట్రేలియాలో కూడా రోహిత్ శర్మ ఎప్పుడు ఓపెనర్ గానే చక్కగా ఆడుతుంటాడు. అండ్ ఎందుకంటే అతడు కూడా స్వీట్ టైమింగ్ తోటి షాట్స్ ఆడుతుంటాడు, మంచి టైమర్ ఆఫ్ ద బాల్ కనుక ఓపెనింగ్ అనేది పర్ఫెక్ట్ పొజిషన్ అతనికి. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం అంటుంటాం కదా శాలిని, ఎప్పుడు ఫామ్ అనేది ఎప్పుడు టెంపరీ, క్లాస్ అనేది ఎప్పుడు పర్మనెంట్ గా ఉంటుంది అని చెప్పి. సో జస్ట్ ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫర్ హిస్ ఫామ్. యాక్చువల్లీ అతడు ఫామ్ లోకి వచ్చిన తర్వాత ఏ బౌలర్ కైనా కానీ ఇబ్బందులు ఉంటాయి. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్ శాలిని.